అందరికీ నమస్తే అండి. ఆడపిల్లల మిస్సింగ్ అనేది ఈ ప్రభుత్వంలో ఒక పెద్ద సబ్జెక్ట్గా మారింది. గత ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోలే. సో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్రలో భాగంగా కొన్ని చోట్ల ఈ ప్రభుత్వం మీద సంచలనమైన ఆరోపణలు చేశారు. 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 4.5 ఏళ్లలో. సో ఆడపిల్లల అదృశ్యం వెనక వైసీపీ ఒక పెద్ద మాఫియా నడుపుతోంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, ఆడపిల్లల వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కడికో అమ్ముతున్నారు వీళ్ళు. దీని అంతా కూడా ఒక పెద్ద మాఫియా ఉంది. నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఒక పక్కా సమాచారం అందింది. సో దీన్ని ఊరికే వదిలిపెట్టము, చాలా సీరియస్గా దర్యాప్తు జరగాలని చెప్పి ఆయన సంచలనమైన కామెంట్స్ చేశారు. దాంతో ఒకేసారి దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ మీద చర్చలు మొదలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. ఏం చెప్పాలో కూడా తెలియక ఏవేవో చెప్పుకున్నారు. సో మరి గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన మరి బాధ్యత తీసుకోవాలి కదా, తీసుకున్నారు. అందుకే ఈ ప్రభుత్వంలో ఒక్క మహిళ, ఒక్క బాలిక, ఒక్క యువతి ఎవరు మిస్ అయినా సరే మేము పట్టుకొచ్చి తీరుతాం అని ప్రూవ్ చేశారు. 48 గంటల్లో పట్టుకున్నారు. 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయిని 48 గంటల్లో పట్టుకున్నాం అని చెప్పారనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల తన కూతురు కిడ్నాప్కి గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించారు. అక్కడ పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికే. గత 5 ఏళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లల అదృశ్యం పైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. కరెక్టే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆరోపణలు చేశారు కాబట్టి దాని మీద ఆయన మళ్ళీ గుర్తు చేసి అవసరమైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మిస్ అయిన వారిని కూడా మళ్ళీ కనిపెట్టడానికి పోలీసుల్లో ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేస్తే మంచిది. ఎవరెవరు మిస్ అయ్యారు అనేది ఫ్రెష్గా కంప్లైంట్స్ తీసుకొని, మేబీ నాకు తెలిసినంత వరకు ఆడపిల్లల మిస్సింగ్లో కొన్ని వాళ్ళ తప్పిదాలు ఉంటాయి. అంటే వాళ్ళే ఎక్కడికైనా వెళ్ళిపోవడం కానీ, కొన్ని ఇతర పర్సనల్ వ్యవహారాలు అవి ఇవి కొన్ని ఉంటాయి. ఆ కారణంగా కొంతమంది వెళ్ళిపోతారు. కొంతమంది అనుకోని విధంగా ఏదో రకరకాల వృత్తుల కోసం కొంతమంది అదృశ్యమై వెళ్ళిపోతుంటారు. ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతుంటారు తప్పనిసరి పరిస్థితుల్లో, పేదరికం కారణంగా. కొంతమంది మాత్రం కావాలని ఒక మాఫియా తీసుకువెళ్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణ ఈ 3 విభాగాలకు కట్టుబడి ఉంటుంది. దీనిలో 3వ విభాగానికి ప్రభుత్వానికి బాధ్యత, ప్రభుత్వానికి తప్పు. మొదటి 2 విషయాల్లో వాళ్ళది ప్రభుత్వానికి బాధ్యత కాదు. వాళ్ళ పర్సనల్ వ్యవహారం వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పర్సనల్ వ్యవహారం వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వృత్తి. కానీ 3వ దానికి మాత్రం ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒక మాఫియా రంగంలోకి దిగి ఆడపిల్లల పర్సనల్ డేటా ఎవరికో ఇచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళని ట్రాప్ చేసి వీళ్ళని అక్కడికి రప్పించి అక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తే తప్పే కదా. సో అది జరగకూడదు. మొదటి 2 ఎవరు ఆపలేరు, ఈ ప్రభుత్వం కూడా ఆపలేదు. మేబీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 రోజుల్లో, వారం రోజుల్లోనో, 6 నెలల్లో అయినా దొరుకుతారు. ఆ తల్లిదండ్రులకు ఏదో ఒక సందర్భంలో ఫోన్లు చేస్తారు, వాళ్ళకి ఇష్టమై వాళ్ళు వెళ్ళిపోతే. కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగితే, బలవంతంగా అదృశ్యమైతే, బలవంతంగా అమ్మకాలు డేటా చోరీ ద్వారా జరిగితే దాన్ని పట్టుకోవడం కష్టం, ఆ ట్రాప్ని కనిపెట్టడం కష్టం. దాని మీదే పోలీసులు దృష్టి పెట్టాలి. సో దాని గురించే ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేయాలి. నిజానికి అనిత గారు కూడా హోంమంత్రి గారు కాబట్టి ఆమెకు కూడా సబ్జెక్ట్ ఉంది, సీరియస్నెస్ ఉంది. ఆమె కూడా అన్ని విషయాలు గత 5 ఏళ్లలో ఏం జరిగిందో చూశారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారితో మాట్లాడి వీలైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు కలిపి కూర్చొని దీని మీద డిస్కస్ చేసి సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, అక్కడ ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి మిస్ అయిన అదృశ్యమైన ఆడపిల్లల వివరాలన్నీ మాకు ఇవ్వండి, మేము కనిపెడతామని చెప్పి సాధ్యమైనంత మందిని వెనక్కి తీసుకొస్తే ఖచ్చితంగా సంచలనమే, ఖచ్చితంగా రికార్డే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగిపోద్ది. మిస్ అయిన వాళ్ళందరినీ సగం మందిని
తీసుకొచ్చినా చాలు, అట్లీస్ట్ ఒక 10,000 మందిని తీసుకొచ్చినా చాలు 32,000 మందిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. సో ఈ ప్రభుత్వం ఎంత మేరకు తీసుకుంటుందనేది చూడాలి. అలాగే ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా అదృశ్యం అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ అదృశ్యమైన ఇప్పుడు ఈ భీమవరం ఇష్యూలో ఎలాగైతే జరిగిందో, ఎలాగైతే వెంటనే స్పందించారో నెక్స్ట్ విషయాల్లో కూడా అలాగే స్పందించాలి. అప్పుడు బాగుంటుందన్నమాట, ప్రజలు నమ్ముతారు ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ.